ఏంటానంది ఇప్పుడేం చేద్దాం? నాకెందుకో ధర్మకర్తే దొంగతనం చేసిండనిపిస్తుంది. అది నీకెలా తెలుసు? ఈడ 2 సాక్ష్యాలున్నాయి. ఒకటేమో ఇంకో తాళాలు సెట్ ధర్మకర్త కాడున్నాయి. పైగా మాటకి ముంగట మాటకి తర్వాత రాత్రి నేను ఊళ్ళో లేను అంటుండు. రాత్రి ఊళ్ళో లేను అన్న విషయం ఎందుకు అందరి ముంగట చెప్పాలే? రాత్రి నేను ఊళ్ళో లేను కాబట్టి దొంగతనం జరిగిందని అంటుండు. అంటే తను ఊళ్ళో లేడని అందరూ అనుకోవాలని జనాల్ని మాయ చేస్తుండు. అవునానంది, నాకు అదే అనిపిస్తుంది. తనే ఒకవేళ చేశాడేమో అనిపిస్తుంది. ధర్మకర్త ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేశానంటున్నారు. ఇప్పుడు మనం ఎలా నిరూపించగలం? పూజారి గారంటే తనే గర్భగుడిలో ఉంటారు, తనే నగలు జాగ్రత్తగా పెడతారు కాబట్టి నగలు కనబడడం లేదంటే ఫస్ట్ అనుమానం పూజారి గారి మీదే వస్తుంది. ధర్మకర్తకి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. మరిప్పుడు ఎలా? నాకాడ ఒక ప్లాన్ ఉంది. ఏంటది? ఓకే, ఇది వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే తప్పు చేసినోడికి ఎప్పుడూ భయం ఉంటది. గా భయంతోనే మరిన్ని తప్పులు చేస్తాడు. పాండి చెప్తా. చూసారా, ఈ రోజుల్లో మనుషులెవరిని నమ్మలేకపోతున్నాం. నింద మీ మీద కూడా పడింది కదండి. నా మీద నింద పడితే ఒక తెల్లని చొక్కా మీద ఒక చిన్న మరక పడినంత మాత్రాన ఆ చొక్కా అంతా మరక పడినట్టు అవుతుందా? ఇది అంతే. పోలీసులు వస్తున్నారు కదా, వాళ్లే తేలుస్తారు. పోలీసులు వస్తారులేండి ధర్మకర్త గారు. చట్టానికి సాక్ష్యాలు ఆధారాలు కావాలి, కాని భగవంతుడికి ధర్మం కావాలి. గందుకే గిది పోలీసుల కంటే ముంగటే దేవుడే దొంగెవరో చెప్తాడు. ఏంటమ్మా, ఇప్పుడు శివుడొచ్చి చెప్తాడా లేకపోతే అమ్మవారొచ్చి చెప్తారా? గిప్పుడు సాక్షాత్తు అమ్మవారే వచ్చి రాత్రి తన మెళ్ళో నగలు ఎవరు దొంగతనం చేసిర్రో అమ్మవారే చెప్తారు. అమ్మవారు చెప్పడం ఏంటమ్మా? అమ్మవారు ఎలా చెప్తారు? ఏంటమ్మా, నీకేమైనా మతిపోయిందా ఏంటి? అమ్మవారు చెప్పడం ఏంటి? నేను నా చిన్నప్పటి నుంచి అమ్మవారిని చూస్తున్నాను, ఇంతవరకు మాట్లాడిందే లేదు. లేదు ధర్మకర్త గారు, భగవంతుడనేది ఒక బలమైన నమ్మకం. అమ్మవారు ఉంది అనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. నేను ఉందనుకుంటున్నా. నాతో అమ్మవారు మాట్లాడుతది. మీరు మాట్లాడదు అంటురు గదా, మీరు గట్లనే ఉండండి. లేదు లేదు, దీంట్లో ఏదో మతలబు ఉంది. అసువంటిదేం లేదు ధర్మకర్త గారు. ఈడకొచ్చిన మీరందరూ అమ్మవారిని నమ్ముతున్నారా లేదా? అమ్మవారు నమ్మకపోవడం ఏంటమ్మా? జగన్మాత, ఆమెకి పూజలు చేసుకోవడానికే కదా మేం గుడికొచ్చేది. అయితే ఇప్పుడు అమ్మవారి సాక్షిగానే నేనొక పని చేయాలనుకుంటున్నా. ఈడ అమ్మవారి సమేతంగా శివయ్య కొలువై ఉండు. గీ గుడిలో దొంగతనం జరిగిందంటే గా దొంగతనం ఎవరు చేసిర్రనేది దేవుడే చెప్తాడు. అయ్యో, మళ్ళీ దేవుడే చెప్తాడంటావేంటమ్మా? దేవుడెలా చెప్తాడు? నాకేం అర్థం కావట్లేదు. లేదండి, దేవుడే చెప్తాడు. ఈడ ఒక పని చెయ్యాలి. ఏంటి? మీరిద్దరూ గుళ్ళోనికి పోయి అమ్మవారికి దండం పెట్టుకుని ఆణ్నించి ఇద్దరూ వచ్చేయండి. ఎవరి అరచేతులైతే ఎర్రగా ఉంటాయో ఆళ్ళు దొంగతనం చెయ్యలేదని లెక్క. ఎవరి అరచేతులు ఎర్రగా లేవో ఆళ్ళు దొంగతనం చేసినట్టు లెక్క. సో దొంగ ఎవరు అనేది అమ్మవారే నిర్ణయిస్తారు. ఇట్లాంటివి చాలాసార్లు జరిగినవి. ఈ రకంగా కూడా అమ్మవారు సాక్ష్యం చెప్పిర్రు. దొంగలెవరో ఇప్పుడు తెలుస్తుంది, మీరు పోండి. అదేంటమ్మా, ఇదేలా నమ్మాలి? మీకు అమ్మవారి మీద నమ్మకం లేకపోతే మీరు నమ్మకండి. భలేవారే, నాకు అమ్మవారి మీద నమ్మకం లేకపోవడం ఏంటి? నేను వారానికి 5 సార్లు గుడికొస్తాను. మరి నమ్ముతురు కదా. నిజంగా మీరు మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకుంటే
మీరు నిర్దోషి అయితే మీ అరచేతులు ఎర్రగా అయితాయి. అలా ఎలా అవుతాయమ్మా? మీరు దొంగతనం చేసిర్రని ఒప్పుకుంటుర్రా? భలేవారే, నా మీద నింద వేస్తారేంటి? నేను ఎలాంటి పరీక్షకైనా సిద్ధమే. అయితే పోండి. పూజార్ తాత, నువ్వు కూడా వెళ్ళు. ఇద్దరూ కలిసి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుని గట్లనే అరచేతులు మూసుంచి ఈడకి రావాలి. ఈడ జనం మధ్యలో మీ అరచేతులు తెరవాలి. తెరిచిన తర్వాత మీ అరచేతి మధ్యలో ఎర్రగా ఉంది అంటే మీరు ఏ తప్పు చెయ్యనట్టు. కాకపోతే షరతేందంటే మీరు దండం పెట్టుకున్నాక మళ్ళా ఈడికొచ్చే వరకు తెరవకూడదు. మళ్ళా మా అందరి ముంగటే తెరవాలే. అలాగేనమ్మా. మీరిద్దరు పోండి. అలాగే. ఏంది గట్ల చూస్తుర్రు? వెళ్ళండి. అలాగేనమ్మా. నాకేమన్నా భయమా? మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. అమ్మవారికి దండం పెట్టుకుంటే ఎవరి అరచేతులు ఎర్రగైతాయో వాళ్ళు దొంగతనం చేసినట్టు, ఎవరివైతే తెల్లగా ఉంటాయో వాళ్ళు దొంగతనం చెయ్యనట్టు అని చెప్పినా గదా. గది అబద్ధం. అదేంటమ్మా, మరి అబద్ధం చెప్తే దొంగెవరో ఎలా తెలుస్తుందమ్మా? ఆణ్ణే తెలుస్తుంది. ఇప్పుడు దొంగతనం చేసినోడికి ఎప్పుడూ భయం ఉంటది. నిజాయితీ ఉన్నోడికి ఎప్పుడూ భయం ఉండదు. దండం పెట్టుకున్నాక చేతులు విప్పకుండా ఇడికి రమ్మన్నా గిప్పుడు దొంగతనం ఎవరైతే చేసిర్రో ఆళ్ళు భయపడతారు. వాళ్ళు అరచేతులు విప్పుకుని ముంగటే చూసుకుంటారు. చూసుకుని అరచేతులు ఎర్రగా లేవు కాబట్టి వాటిని ఎర్రగా చేసుకుని వస్తారు. సో ఇప్పుడు ఎవరైతే ఎర్రగా చేసుకుని వస్తారో వాళ్లే దొంగ. ఎవరైతే తెల్లని చేతులతో వస్తారో వాళ్లే నిర్దోషి. ఈ ఐడియా చాలా బాగుందమ్మా. చూద్దాం ఎవరు తెల్లని చేతులతో వస్తారో, ఎవరు ఎర్రని చేతులతో వస్తారో. అవును, ఇప్పుడు దండం పెట్టుకుంటే అరచేతులు ఎర్రగా అవుతాయి అన్నారు. ఎలా అవుతాయి? ఒకవేళ అమ్మవారేమైనా చేస్తారా? ఇదేంటి నా చేతులు ఎర్రగా లేవు? పూజారి సైలెంట్గా వెళ్ళిపోయాడంటే తన చేతులు ఎర్రగా అయ్యాయా? ఇప్పుడు నా చేతులు ఎర్రగా అవ్వలేదంటే నేనే దొంగ అయినట్టు అవుతుంది కదా. ఇలా కాదు. పూజార్ తాత, నువ్వు గట్లనే ఉండు. ముంగట పూజార్ తాత చేతులు ఓపెన్ చేస్తాడు. అవును, పూజారి గారి చేతులు తెల్లగానే ఉన్నాయి. పూజార్ తాత చేతులు తెల్లగానే ఉన్నాయి. ధర్మకర్త గారు, ఇప్పుడు మీరు ఓపెన్ చెయ్యండి. అలాగేనమ్మా.
చూశారా చూశారా అమ్మవారు కరుణించారు. నిజాయితీపరుడెవరో ఇప్పటికైనా అర్థమైందా? నాకిచ్చిన పేర్లోనే కాదు, నా పేర్లో కూడా ధర్మం ఉంది. నేను ధర్మకర్తని. చూసావమ్మా, నా మీదే నింద వేశావు. అమ్మవారు ఆగ్రహించారు. నా చేతులు ఎర్రగాయాయి. చూడమ్మా, నా చేతులు చూడమ్మా. నువ్వు అమ్మవారికి క్షమాపణ చెప్పుకో, లేదంటే నాలాంటి నిజాయితీపరుణ్ణి నిందించినందుకు నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇదిగో, పూజారి గారి చేతులే తెల్లగా ఉన్నాయి. దొంగ దొరికేశాడు. ఇదేంటమ్మా, నేను దొంగతనం చేసింది పూజారి గారని చెప్తుంటే మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? నీ తెలివితేటలు చాలా బాగున్నాయమ్మా. తెలివితేటలేంటి? నిజానికి అమ్మవారికి దండం పెట్టుకున్నంత మాత్రాన చేతులు ఎర్రగా కావండి. ఎవరైతే దొంగతనం చేస్తారో ఆళ్ళు భయంతో చేతులు ఎర్రగా చేసుకునొస్తారని వీళ్ళందరికీ నేనే చెప్పా. ఎవరైతే నిజాయితీపరులుంటారో ఆళ్ళు మామూలుగానే వస్తారు, ఆళ్ళు చేతులు తెల్లగానే ఉంటాయి అని చెప్పిన. గిప్పుడు మీ చేతులు ఎర్రగా ఉన్నాయంటే మీరు గీ దొంగతనాన్ని తప్పించుకోవడానికి చేతులు ఎర్రగా చేసుకుని వచ్చిండ్రు. కాబట్టి దొంగ దొరికిండు. సో దొంగ మీరే. రండేసై గారు, ధర్మకర్తని అరెస్ట్ చెయ్యండి. అదేంటి, దొంగతనం చేసింది పూజారి గారని చెప్పారే? లేదండి, దొంగతనం చేసింది ధర్మకర్త గారే. లేదు లేదు సార్, నేనేం దొంగతనం చేయలేదు. మీరు దొంగతనం చెయ్యనప్పుడు నిజాయితీగా రాకుండా చేతులకి రంగు రాసుకుని ఎందుకొచ్చిర్రు? రాత్రి మీరు ఊరికి పోయారు కదా, ఏ ఊరికి పోయిర్రు? ఎందుకు చెప్తున్నారు 1కి 2 సార్లు? తాళాలు కూడా మీ కాన్నే ఉన్నాయి. మీరే రాత్రి దొంగతనం చేసి ఊళ్ళో లేనట్టుగా నమ్మించి పూజారి తాత మీద నింద వేసిర్రు. ఎస్ఐ గారు, దొంగతనం చేసింది ధర్మకర్త గారే, తీసుకుపోండి. లేదు సార్, నేనేం తప్పు చేయలేదు. నాకేం తెలీదు. దొరికిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడతారు? చిన్నపిల్ల కాబట్టి మర్యాదగా మాట్లాడుతుంది, లేదంటే కొట్టి మాట్లాడేవాళ్ళు. చేసిందే వెదవ పని. గుళ్ళో దొంగతనం చేసిందే కాకుండా దేవుళ్లాంటి పంతులు గారి మీద నింద వేస్తారా? పంతులు గారు, మమ్మల్ని క్షమించండి. పర్వాలేదు తల్లి. ఎస్ఐ గారు, ముంగట ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకుపోండి. గా నగలు రికవరీ చెయ్యండి. కానిస్టేబుల్స్, తీసుకెళ్ళండి. సార్, నేనేం తప్పు చేయలేదు. శ్రీమాత్రే నమః. అంతా నీ చలవే తల్లి. అమ్మా, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. అమ్మా కుట్టి, నువ్వే గనక లేకపోయుంటే ఎంత ఘోరం జరిగిపోయేది. ఈ రోజు దేవతలా వచ్చి నా ప్రాణాలు కాపాడావు. పూజారి తాత, ఏందిది? నువ్వు నాకు దండం పెట్టుడైంది. నేనెవర్ని? లేదు కుట్టి,
ఆపదలో ఆదుకున్న వాళ్ళనే దైవము అంటారు. ఈ రోజు నాకు పెద్ద ఆపదొచ్చి పడింది. నా మీద ఒక నిందొచ్చి పడింది. నువ్వే వచ్చి నన్ను కాపాడావు. కాబట్టి నువ్వే నాకు దైవానివమ్మా. నేను నమ్ముకున్న దైవమే నీ రూపంలో వచ్చి నన్ను కాపాడింది. అవును పూజారి తాత, గప్పుడు నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు కాదు, శివయ్యకి. శివయ్యే నా చేత ఈ నిజం చెప్పించిండు. నింద వేయడం చాలా తేలిక పూజారి గారు, కానీ దాన్ని నిరూపించడం చాలా కష్టం. ఈరోజు తన స్వార్థం కోసం మీ మీద తేలిగ్గా నింద వేసేయగలిగాడు, కానీ నిరూపించలేకపోయాడు. అవును బాబు.